చిట్టి నక్క పెద్ద బుద్ధి. ఒక అడవిలో చిట్టి నక్క పేరు మిట్టు. మిట్టు చాలా చురుకుగా ఉండేది, కాని కొంచెం తొందరపాటు ఎక్కువ. ఎప్పుడూ నేను ముందే ఉండాలి అని అనుకునేది. ఒకరోజు అడవిలో జంతువులన్నీ కలిసి ఆటల పోటీ పెట్టాయి. పరిగెత్తడం, దూకడం, దాక్కోవడం వంటి ఆటలు ఉన్నాయి. పరిగెత్తడంలో కుందేలు గెలిచింది. దూకడంలో జింక గెలిచింది. మిట్టు ఏ ఆటలోనూ గెలవలేదు. మిట్టుకు చాలా బాధవేసింది. నేను ఏం పనికిరాని వాటినేనా అని బాధపడుతూ చెట్టు కింద కూర్చుంది. అప్పుడే వృద్ధ తాబేలు అక్కడికి వచ్చింది. తాబేలు మిట్టుని చూసి, ఎందుకు బాధపడుతున్నావు బిడ్డా అని అడిగింది. మిట్టు జరిగినదంతా చెప్పింది. తాబేలు నవ్వుతూ, ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకత ఉంటుంది, నీవు ఆలోచించడంలో తెలివైనవాడివి అంది. అదే సమయంలో ఒక చిన్న పక్షి తన గూటిదారి మర్చిపోయింది. అన్ని జంతువులు అయోమయంలో పడ్డాయి. మిట్టు చుట్టూ చూసి గాలి దిశను, చెట్ల గుర్తులను గమనించి పక్షిని సురక్షితంగా గూటికి చేర్చింది. అందరూ మిట్టును మెచ్చుకున్నారు. అప్పుడు మిట్టుకు అర్థమైంది, గెలుపంటే వేగం కాదు, మంచి బుద్ధి. ఆ రోజునుంచి మిట్టు ఆలోచించి పనిచేయడం నేర్చుకుంది. నీతి: ప్రతి పిల్లవాడికి ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుంది. దాన్ని గుర్తిస్తే విజయం తప్పక వస్తుంది. నక్షత్రం: